నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ పట్టణంలో 13వ వార్డులో ప్రజాపాలన సభలో ముఖ్య అతిథిగా ఆర్మూరు తహసీల్దార్ గజానన్ వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలకి నెల 21 నుంచి 24 వరకు ప్రజాపాలన భాగంగా బుధవారం రోజున 13వ వార్డులో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో 45 మంది రేషన్ కార్డులు జారీ అయ్యాయని, 525 మందికి ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు వచ్చాయని, 13వ వార్డులో ఎవరైనా అర్హులుగా ఉండి రేషన్ కార్డు రాని వాళ్లు ఈ రోజు దరఖాస్తు చేసుకోవాలని ఆర్మూరు తహసీల్దార్ గజానన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 13వ వార్డు కౌన్సిలర్ రింగుల భూషణ్ సభకు అధ్యక్షత వహించి 13వ కౌన్సిల్లో రేషన్ కార్డులు లేని వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకుని మీ యొక్క సెల్ ఫోన్ నెంబర్లు కరెక్ట్గా ఇస్తేనే రెవెన్యూ అధికారులకు విడుదల చేయడానికి అవకాశం ఉంటుందని, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తానికి పరిశీలన వారు ఈ రోజు దరఖాస్తు చేసుకోవాలని ఆయన 13 కౌన్సిల్ ప్రజలను కోరారు. గంధం రాజేందర్, ఇర్నాల పవన్ కళ్యాణ్, జనార్దన్, కోనూరు రవి, కానూరు రవి, మహమ్మద్ సిద్దిక్, షేక్ అబ్దుల్, బాజ సవిత, కర్రోల రాయేశ్వర్, వైశాలి, కరణ్, ఆనంద్ వాగ్మారే. ఈరోజు మన ప్రభుత్వం చేపట్టిన ముఖ్య కార్యక్రమాలలో ఈ రైతు భరోసా ఒకటి. ఈ పథకంలో భాగంగా మాకు కొన్ని భూములు అంటే ప్రభుత్వ భూములు కానీ లేఅవుట్ 233 ఎకరాలు సాగు చేయని భూమి కింద గుర్తించడం జరిగింది. మేము ఇక్కడ లిస్ట్ పేస్ట్ చేస్తాము. మీకు ఈ లిస్ట్ ఇక్కడ సొసైటీలో మరి ఇక్కడ పేస్ట్ చేస్తాము. మీకు దీంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే, లేకపోతే ఎవరైనా సాగు చేయనట్టు మేము గుర్తించినట్టయితే ఏమైనా తప్పొప్పులు ఉంటే మాకు చెప్పగలరని మనవి. ఈ సభను ఉద్దేశించి వార్డు ఇంకా మంజూరు గారుల అప్లికేషన్ మనం తీసుకున్నాము. 540 ఇండ్లు మన వార్డుల ఇందిరమ్మ ఇళ్ల కోసం పెట్టుకున్నారు. 540 ఇండ్లు కూడా వాళ్ళు రానులు కూడా మళ్ళీ ఒక దరఖాస్తు తీసుకోండి. 540 ఇండ్లలో కూడా మరో గవర్నమెంట్ సెలక్షన్ చేసుకుంటుంది. సెలక్షన్ చేసుకుని అందులో 40-50 ఇల్లు సెలక్షన్ చేసి అభిస్తుంది. తర్వాత డబుల్ బెడ్రూమ్లు, తర్వాత పెన్షన్లు అని తర్వాత కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడైతే రేషన్ కార్డులది ఇప్పుడు 45 మంది పేరు చదివింది కదా. ఇవాళ 26 తారీఖు వచ్చే నెల మొదటి వారం మన కొత్త రేషన్ కార్డులు వస్తాయి. రానుళ్ళు అప్లై చేసుకోరు. ఇది విషయం. తీసుకోండి, మీరు తీసుకోండి, చెప్తా సార్ వచ్చిన ఏమైనా ఫోటో తీసుకొని తీసుకోండి కదా. ఏముంది అది ఉంటే ఏం ఖరాబ్ అవుతుంది, పేపర్ పోతుంది కదా, తీసుకోండి. అది ఉంటే పేపర్లో పోతాయి కదా. పోనీ పోమ్మా, నువ్వు నెక్స్ట్ ఉంటారమ్మా. ఏమో ఏం చదివినా అర్థం కాకుండా ఓడికిన పడదు. ఏం అర్థం కాకుండా మీకే ఇస్తాను నేను అన్ని కట్టారా? మీరు అన్ని తీసుకోండి, దగ్గర పెట్టుకోండి. కంటి చేస్తారు, మళ్ళీ కంటి చేస్తారు, కన్ను ఇక్కడ తీసుకోండి. తీసుకో లాస్ట్ పెట్టారు. మన ఇష్యూ అయింది కదా. ఇది ఇష్యూ చేసినప్పుడు పాత డిజిటల్ అప్లికేషన్ గతంలో తీసుకున్నాక యాడ్ డివిజన్
ఓన్లీ కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ళ కోసం దొరుకుతాయి. దరఖాస్తు పెట్టుకోమంటుండే చెప్పేది.